నమో వెంకటేశాయ. అందరికీ నమస్కారం అండి. కొండంత సమస్య గోటితో పోయినట్టు ఆ తల్లి ప్రేమ, తల్లి మాట, ఆవిడ అంత ప్రాబ్లంతో ఆమె తబ్బిబ్బైపోయింది. అది చూడండి, ఇట్లాంటివి ఎట్లా వస్తాయో తెలియదు, ఏ రూపకంగా వస్తాయో కూడా తెలియదు. డబ్బు సంపాదించుకుంటున్నామనే ఒక్క మాటనే కాదు, కానీ ఏ దారి నుంచి ఏ గ్రహాలు ఏ దోషాలు ఎలా పట్టుకుంటాయో అర్థం కాదు. మనము నమ్మనట్లుగా వెళ్తుంటాం కాబట్టి మనం పట్టించుకోము. కానీ ఇలాంటివి వచ్చినప్పుడు మాత్రం భగవంతుణ్ణి వేడుకుంటాం, స్వామి నువ్వే ఇలాంటివన్నీ మా దరిదాపుల్లోకి రాకుండా చూడు స్వామి అని దేవుణ్ణి మొరపెట్టుకుంటుంటాము. అలాంటివి ఇట్లా ఈమె ఇప్పుడు అంత పెద్ద సమస్య ఎదుర్కొన్నది ఒక వీడియోలో చెప్తుందండి. గరికపాటి కోటేశ్వరరావు గారు ఎన్నో సమస్యలను ఎదుర్కొన్నారు, ఎంతో ఆటుపోట్లను తట్టుకున్నారు. అంతటి మహానుభావుడే అలాంటివి తట్టుకున్నప్పుడు నేనెంత అనుకున్నప్పుడు సమస్యలు అనేది వస్తూనే ఉంటాయి. అవి ఎలా వచ్చాయో అలానే వెళ్ళిపోతుంటాయి. కానీ మనము ఎందుకంటే ఇది పబ్లిక్ పరంగా, ఇప్పుడు ఆ గురువు గారు గరికపాటి కోటేశ్వరరావు గారికి జరిగింది కూడా పబ్లిక్ తరపు నుంచే. ఈవిడ జయమ్మ గారికి కూడా ఇలాంటి సమస్యనే ఎదురుపడింది. ఆమె అలాగే మాట్లాడింది. ఆయనే అంత, ఆ గురువుగారే అంత తట్టుకున్నారు. అంతా భగవంతుడే చూసుకుంటాడు అంటే నమ్మిన వారికి నమ్మినంత అండి. ఇప్పుడు ఆమె మొత్తం భారమంతా దేవుడి మీద భారం వేసింది కాబట్టి ఆమె ఒక్క మాటతో ఆమె సమస్య తీరిపోయింది. ఆ భగవంతుడు ఏ రూపకంగా వచ్చి ఆ పెద్ద సమస్యను సూక్ష్మంగా చేసిపోతాడో, సూక్ష్మంగా ఇలా తీసేసిపోతాడో అప్పుడే మనకు నమ్మకం కుదురుతుంది. ఇలాంటివి ఎన్నో ఉంటాయండి, ఎన్నో. ప్రతి ఒక్క మనిషి జీవితంలో సమస్యలు లేని జీవితమే ఉండదు. కానీ ఇలాంటి గట్టు సమస్యలు వచ్చినప్పుడు ఎంత ధైర్యంగా, ఎంత ఆవేదన, ఎంత ఆలాపన, అసలు మనుషులన్నా ఎదురు పడితే 10 మంది 20 మంది ఎదురు పడితే మనిషికి ఒక మాట అనిపోతారేమో. కానీ ఈ మీడియా వల్ల, సోషల్ మీడియా వల్ల అబ్బా ఎట్లా ఇరగబడ్డారండి అందరూ. ప్రతి వీడియో ఆమె వైపు మాట్లాడేవాళ్ళు ఆమె వైపు మాట్లాడితే, గురువు గారు అంటే చిర్రావూరి గారు, తర్వాత సత్యభామ గారు, గోవింద సేవ, ఈమె వైపు వీళ్ళు మాట్లాడుతూ ఉంటే, అంటే ఇంకా జరిగింది పోరాటం అన్నమాట. సమస్య పోరాటం ఉట్టిగా కాదు. ఉట్టిగా పోరాటం చేయాలంటే ఎవ్వరికి ఏమీ పనులు లేకుండా, సమస్యలు లేకుండా ఉండరు. పోరాటం ఉన్నప్పుడే ఇలాంటివి ఢీ కొడతాయి అన్నమాట. ఇటువైపు వాళ్ళు చాలా ఈ 4-5 రోజుల నుంచి చాలా మస్తు పోరాటం చేశారు. రెండు వైపులా తగ్గకుండా పోరాటం జరిగింది. వాళ్ళిద్దరూ పోరాటము చేయగా అక్కడ ఛానల్ మనిషి, ఇక్కడ ఛానల్ మనిషి మధ్య వాళ్ళకు ఉన్నారు చూడండి. సోషల్ మీడియాలో ఎందరు ఉన్నారో అందరూ పోటీకి వచ్చారండి. ఇటువైపు పోటీకి వచ్చారు, ఇటువైపు పోటీకి వచ్చారు. ఆ పోటీ ఉన్నందుకే సమస్య తొందరగా తీరిపోయింది. ఆ పోటీ ఎక్కువైపోతే హద్దులు దాటిపోతాయి. అందుకనే
ఎవరైనా కూడా సమస్య సూక్ష్మంగా ఉన్నప్పుడే దాన్ని సమస్యను తీసుకోవడం బెటరు అనేది అనుకోవడం మంచిది. ఎందుకంటే సమస్య పెంచుకుంటే నాదేంది, నేనేమిటి అనుకున్నప్పుడు అటువైపు నుంచి ధీటుగా వస్తుంది సమాధానం. కాబట్టి ఆమె ఇంకా సమస్య నుంచి విరమించుకోవాలని, సమస్య తనదే కాబట్టి ఇటువైపు వాళ్ళేమో బాధితులకు సహాయం, మద్దతు, ఇటువైపు ఛానల్ వారేమో ఆ ఇద్దరి వల్ల జాబులు, ఇంటి జాబులు చేసేవాళ్ళు, డబ్బు పెట్టిన వాళ్ళ ఇద్దరి సమస్యల వల్ల ఇటు ఛానల్ ఆమె పోరాటం సాగించింది. ఈ రెండిటి మధ్యలో పోరాటము ఎవరో ఒకరు ఆ పోరాటాన్ని విరమిస్తేనే అక్కడ కథ సుఖాంతం అవుతుంది. అందుకని చిర్రావూరి గారు, సత్యభామ గారు బాగా గట్టిగా పోరాటం చేశారు. ఇంకా ఆ పోరాటంలో ఈ జయమ్మ గారు ఇంకా ఇద్దరు వర్కర్లను, అంటే ఇద్దరు సమస్య మనుషులు, వాళ్లకు ఇచ్చే అమౌంట్ ఇచ్చేస్తాను అని చెప్పడం వల్ల కథ సుఖాంతమైపోయింది. ఆమె డబ్బులు కూడా ఇద్దరికి ఇచ్చే అమౌంట్ చిర్రావూరి పంపించింది, చిర్రావూరి గారికి పంపించింది. ఆయన ఆ బాధితులకు ఆ డబ్బును అందజేశాడు. ఇంకా అంతటితో సుఖాంతమైపోయింది. గురువు గారు కూడా ఇంకా అందరం కలిసి చక్కగా వీడియోలు తీసుకుందాము, కానీ విపరీతమైన అంటే ఫేకు ప్రమోషన్లు చేయకండి. మీరు ఎప్పుడు ఎట్లా ఉన్నారో ఇప్పుడు అట్లానే ఉండండి అని చెప్పడం వల్ల ఇంకా అక్కడికి ఇద్దరు రాజీ పడ్డారు. ఇక్కడ సోషల్ మీడియా కూడా ఇటువైపు వాళ్ళు రాజీ పడ్డారు. ఇటువైపు వారికి కామెంటు వీడియో చేస్తే ఇటువైపు వారు సోషల్ మీడియా వాళ్ళు దాన్ని ఢీకొట్టారు. ఇటువైపు వాళ్ళు మేమెందుకు తగ్గాలని ఇటువైపు వాళ్ళు కామెంటు పెడితే ఇటువైపు వాళ్ళు అంతకు ధీటుగా సమాధానాలు కామెంట్లు పెట్టారు. దీనివల్ల అసలు మనిషిని అనాలనా అనవద్దా అని కూడా రెండు వైపుల వాళ్ళను కామెంట్ చేశారు. కానీ ఒకవైపు మాట్లాడితే ఇంకొక వైపు యుద్ధానికి వస్తున్నారు, ఇటువైపు మాట్లాడితే ఇటు వాళ్ళు యుద్ధానికి వస్తున్నారు. ఈ సమస్య ఎలా తీరుతుంది? మాట్లాడుకుంటూ పోతే రెండు వైపులా మాట్లాడుకుంటూ పోతే రెండు వైపులా మాట్లాడాల్సి వస్తుంది. కానీ సమస్య తీరేది ఎలా? ఆమె ఒక్క మాటతో సమస్య తీరేది. ఆమె ఇంత దూరం తీసుకురాకపోతే ఆ ఇద్దరి సమస్య ఎప్పుడో తీరిపోయేది. ఓకేనండి, మొత్తానికైతే కథ సుఖాంతమైపోయింది. ఇంకా అందరూ హ్యాపీగా ఆనందంగా జీవితాన్ని గడుపుకోవచ్చు. ఇంకా ప్రతి ఒక్కరూ మంచి వీడియోలు చేసుకోవాలని, మంచిగా అవసరమైన వీడియోలు చేసుకోవాలని అందరికీ విజ్ఞప్తి చేసుకోవాలి. ఇంకా ఓకేనండి, ఈనాటి వీడియో మరొక వీడియోలో మళ్ళీ కలుస్తాను. నమస్కారం అండి.